మనం వింటున్నవి నిజమైన నువ్వు చెబుతున్న టోన్, టైం అనేది ఏ సెన్స్లో జరుగుతుందన్నదే ఇంపార్టెంట్. అందుకే ఒక విషయాన్ని గుండెల్లో దాచుకోవడం రాలేనప్పుడు నువ్వు ఎట్టా బిలీవర్ అవుతావు? ఒక సంగతి ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో టైమింగ్స్ నీకు తెలియలేనప్పుడు నువ్వు క్రైస్ట్ ఫాలోవర్ ఎట్లా అవుతావు? ఈ సెన్స్ నీకు పనిచేయొద్దా? దీనివల్ల రిజల్ట్ ఏంటి, దీనివల్ల డిస్ట్రాయిడ్ ఏంటి నీకు తెలియొద్దా? ఇది తెలియకపోతే దీని ఎఫెక్ట్, ఆన్సర్ ఎలా ఉంటుందో, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అప్పుడు నెత్తి మీద తడిగుడ్డేసుకుని ఇట్టా జరుగుతుందని అనుకోలేదంటే దేవుడు ఎవరిని కార్నర్ చేసి నిలబడతాడు? నేను సత్యమే మాట్లాడను ప్రభు అంటే, నువ్వు సత్యం మాట్లాడ శుద్ధిగా ఇలా రా అని నిన్ను నిలదీయడనుకుంటున్నావా? ఖచ్చితంగా అడుగుతాడు. దేవుడి యొక్క మనసు ఏంటి చెప్పనా? మనుషుల్ని కట్టాలనుకుంటాడు. సాతానుగాడి మనసు ఏంటో తెలుసా? మనిషిని విడగొట్టాలనుకుంటాడు. దేవుడు ఏ విధము చేతనైనా సరే సహోదరిని సంపాదించుకుంటున్న థీమ్లైనా ఎక్కువ ఉంది. ఒకవేళ ఇతరుల నేరాలు, ఇతరుల బాధలు, ఇతరుల యొక్క కుటుంబ విషయాలు, స్నేహాల విషయాలు, సంఘాల్లో జరుగుతున్న లసుకులు దేవుడు ఎత్తి మాట్లాడితే ఒక్క మనుష్యుడు దేవుని రాజ్యంలో నిలబడగలడా? ఎవరికి రైట్ లేదు, గుర్తుపెట్టుకో. కానీ దేవుడు బాగా వినండి, దేవుడి స్థానాన్ని మనం తీసుకోకూడదు. ఆయన జరిగించాల్సిన టయానికి ఏం జరిగించాలో అది జరిగిస్తా.